అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 4 విందాం. మెట్లు దిగొస్తున్నదని చూడగానే అమృతవర్షిణి షాక్ అయింది. ప్రపంచం మొత్తం గిర్రును తిరిగినట్టయింది. ఇషాన్! ఆమె కళ్ళు తిరిగి పడబోయి అతి ప్రయత్నం మీద సోపాన్ పట్టుకుని నిలదొక్కుంది. అదే సమయంలో ఆమెను చూసిన షాక్తో చివరి మెట్టు మీద నిలబడిపోయాడు ఇషాన్. ఇద్దరూ చిత్తరువులా ఉండిపోయారు. వసుమతి వీళ్ళని పట్టించుకోకుండా, వీడు మా అబ్బాయి ఇషాన్, రే ఈ అమ్మాయి బాబు తల్లి అమృతవర్షిణి ఒకరికొకరు పరిచయం చేశారు. కానీ ఇద్దరూ మోగవాళ్లా ఉండిపోయారు. రే ఇషాన్, నిన్నేరా! తల్లి పిలుపుతో ఉలిక్కిపడి నమస్తే అన్నాడు తడబాటుగా. అప్పటికే తేరుకున్న అమృతవర్షిణి అతని వైపు గుండెలు కొట్టుకునేలా ఒక తిరస్కారమైన చూపు చూసి అతని చేతుల్లో నుంచి విసురుగా బాబును లాక్కుని వెనుతిరిగింది. కాసేపు కూర్చోమ్మా అంది వసుమతి. పనుందంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది ఆమె అక్కడి నుండి. ఆమె వైపు బాబు వైపు నిశ్చేష్టుడై చూస్తున్నాడు ఇషాన్. చూసావుగా అమ్మాయిని ఎంత అందంగా ఉందో. అమృతవర్షిణి గురించి చెప్తుంటే తలనొప్పిగా ఉందమ్మా, రెస్ట్ తీసుకుంటానంటూ చకచకా తన రూంలోకి వెళ్ళి బెడ్పై వాలిపోయాడు ఇషాన్. కొడుకు వెళ్లిన వైపే అయోమయంగా చూస్తుండిపోయింది వసుమతి. హృదయంలో మంటలు రేగుతుండగా ఇంటికి ఎలా వచ్చిందో అమృతవర్షినికి అర్థం కాలేదు. బెడ్ మీద శక్తి లేనట్టే పడిపోయింది. ఇషాన్ ఇక్కడ జీవితంలో ఏ మనిషి మొహం అయితే చూడకూడదనుకుందో ఆ మనిషిని మళ్ళీ చూడాల్సి వచ్చింది. అతని ఇంటి పక్కనే వచ్చి పడింది. ఆ దేవుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షకు గురి చేస్తున్నాడు? ఇషాన్, ఆ పేరు తలుచుకున్నా ఆ మనిషి గుర్తొచ్చిన అసహ్యం వేస్తోంది. తన జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు. ఎటువంటి బాధ పశ్చాత్తాపం అనేది లేకుండా సంతోషంగా కులాసాగా ఉన్నాడు. అతని వల్లే కదూ అందరికీ దూరంగా, ముఖ్యంగా తల్లిదండ్రులను వదిలి ఒంటరిగా బతికి ఏడుస్తోంది. తనకి తల్లిదండ్రులు గుర్తురాగానే దుఃఖం ఆగలేదు. అమృతవర్షిణి ఆమెనిక్కడ చూడగానే, అది కూడా బాబుకు తల్లిగా చూడగానే అతనికి మతిపోయింది. ఆమె కోసం ఎంతగా వెతుకుతున్నాడు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు. అనుక్షణం ఆమె కోసం పరుగులెత్తాడు. ఇలా తన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుందని అసలు అతను అనుకోలేదు. దాదాపుగా సంవత్సరన్నర అవుతోంది ఆమెను చూసి. తను చూడగానే ఆ ముఖంలో కనిపించిన అసహ్యాన్ని అతని హృదయం మర్చిపోలేకపోతోంది. ఎంత తేలిగ్గా నన్ను మర్చిపోయి వేరేవాడిని పెళ్లి చేసుకుంది. తానేమో చేసిన తప్పు కుమిలిపోతూ ఆమె కోసం పెళ్లి చేసుకోకుండా నిరీక్షిస్తున్నాడు. తన్ని పెళ్లి చేసుకోమని ఎంతలా అడుగుతున్నా కాదని ఇటు తల్లిని బాధ పెడుతున్నాడు, తను బాధపడుతున్నాడు. ఆమె మాత్రం ఒక బిడ్డకు తల్లే హ్యాపీగా ఉంది. తానేమో ఆమె కోసం పిచ్చివాడయ్యాడు, ఊరువాడ గాలిస్తున్నాడు. ఏ ఆడవాళ్ళు ఎంత తేలిగ్గా మర్చిపోతారు? ఈసు అంటూ ప్రేమ కురిపించేది. ఆ ప్రేమంతా ఏమైపోయిందనుకుంటూ బాధపడ్డాడే కానీ తాను ఆమెకు చేసిన ద్రోహం ఆ సమయంలో అతనికి గుర్తురాలేదు. అదే పనిగా మోగుతున్న కాలింగ్ బెల్ మోతకు మెలకు వచ్చింది అమృతవర్షినికి. రాత్రంతా ఏడవడం వల్ల కళ్ళు ఎర్రబడి వాచాయి. తలంతా భారంగా ఉంది. కాస్త జ్వరం వచ్చినట్టు కూడా ఉంది. ఎలాగో ఓపిక తెచ్చుకొని లేచి డోర్ తీసింది. ఏంటమ్మాయి గారు, ఎంత బెల్ కొట్టినా తీయలేదు. అందుకే సునీతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పనిచేసుకుని వచ్చానంటూ ఎర్రగా కందిపోయిన మొహాన్ని చూస్తూ ఏమైందమ్మా అని అడిగింది రాగిణి ఆందోళనగా. కాస్త తలనొప్పిగా ఉంది రాగిణి, నేను వంట చేయలేను. డబ్బులిస్తాను, బయట తినేసే. బాబుకు మాత్రం పాలు బిస్కెట్స్ ఇవ్వు. ఆమె గొంతు కూడా నీరసంగా మెల్లగా ఉంది. మరి మీరేం తింటారమ్మా? నేను ఆఫీస్లో ఏదో ఒకటి చేసేస్తానులే అంది వర్షిణి. పోనీ మీకు అభ్యంతరం లేకపోతే వంట నేను చేస్తానమ్మా, ఈలోపు మీరు రెడీ అవ్వండి అంది. అభ్యంతరం కాదు కానీ లేట్ అవుతుంది అంది వాల్ క్లాక్ వైపు చూస్తూ. ఆ మాటకి రాగిణి సరే అమ్మా అంటూ అంట్లు కడగడానికి కిచెన్లోకి వెళ్ళింది. బాబుని రెడీ చేసి తాను రెడీ అయి ఆఫీస్కి వెళ్తూ, బాబుని ఎవరికి ఇవ్వకు, పక్కింటికి అస్సలు పంపించుకు, నేను త్వరగా వచ్చేస్తాను, లేట్ అయినా నన్ను వచ్చే వరకు ఉండంది అమృతవర్షిని. అలాగేనమ్మా అంటూ రాగిణి తలూపింది. రోజులా కొడుకుని దగ్గరే తీసుకుని ముద్దాడలేదు. వాడు ఏడుస్తుంటే, ప్లీజ్ ధ్రువ్, నువ్వు ఏడ్చి నన్ను ఏడిపించుకురా. ఆమె గొంతులో దుఃఖపు చేరు కదలాడింది. కన్నీళ్లతో ఎర్రబడ్డ కొడుకు ముఖాన్ని చూసి గుండె మెలిపెట్టినట్టుగా అయింది తనకి. దాంతో చటుక్కున వాడి హృదయాన్ని హత్తుకుంది. ఎంత ఆపుకుందామనుకున్నా కన్నీళ్ళు ఆగలేదు.
అది చూసిన రాగిణి, అమ్మాయి గారు అంది కంగారుగా. జాగ్రత్తగా చూసుకో అంటూ కొడుకు ఏడుస్తున్నా పట్టించుకోకుండా చకచకా కిందకు వెళ్ళిపోయింది. వెళ్తున్న అమృతవర్షిణి వైపు విచిత్రంగా చూసింది రాగిణి. ఏంటి అమ్మాయి గారి ప్రవర్తన ఈరోజు విచిత్రంగా ఉంది అనుకుంది. కళ్ళు తుడుచుకుని కిందకొచ్చి కారు బయటకు తీసింది. వర్షిణి! కీర్తి పిలుపు వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. కీర్తి కూడా వెళ్తున్న కారు వైపు విచిత్రంగా చూసింది. ఆఫీస్కి వెళ్ళినా వర్క్ మీద దృష్టి పెట్టలేకపోయింది. నా కర్మ కాకపోతే ఇంతటి మహానగరంలో ఎక్కడా ఇల్లు దొరకనట్టుగా వచ్చొచ్చి ఇషాన్ ఇంటి పక్కన పడింది. అసలు హైదరాబాద్ రావడమే తప్పయింది. అయినా ఇషాన్ది ఊరని, తన పక్కింట్లోనే ఉంటాడని తనేమైనా కలగందా? అతని ముఖం చూడాలంటేనే ఆమెకు చాలా కంపరంగా ఉంది. ఇక నుంచి ఎప్పుడో ఒకప్పుడు అతనికి ఎదురుపడక తప్పదు. ఆ ఊహ కూడా ఆమె భరించలేకపోతుంది. ఇక నుంచి వెళ్ళిపోదామంటే 2 ఇయర్స్కి అగ్రిమెంట్ రాసింది. అప్పుడు తానున్న పరిస్థితిలో రాయక తప్పలేదు. ఎట్టి పరిస్థితిలో వాళ్ళు తను పంపించరు, సర్టిఫికేట్స్ కూడా ఇవ్వరు. ఏం చేయాలి? పాలుపోలేదు. తానున్న పరిస్థితికి అనుకోకుండానే ఆమెకు దుఃఖం వచ్చేసి టేబుల్పై తలవాల్చి ఏడ్చేసింది. ఇంతలో ఎండీ గారి నుండి ఫోన్ రావడంతో మొహం కడుక్కొని గబగబా వెళ్ళింది. ఈ నెల పంపించాల్సిన మెటీరియల్ గురించి, ప్రొడక్షన్ గురించి ఆయన చెప్తుంటే అమృతవర్షిణి ఆలోచనలోకి జారిపోయింది. ఆయన పిలిచినా పలకలేదు. వర్షిణి! మరోసారి కాస్త గట్టిగా పిలిచారు ఆయన. ఆమె ఉలిక్కిపడి ఆయన వైపు చూసింది. నేను చెప్పేది వింటున్నావా అని అడిగారు. సారీ సార్ అంది తలదించుకుని. ఆయన తన మాటలను కొనసాగించారు. కానీ అదేమీ ఆమె బుర్రకెక్కడం లేదు. తానున్న పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవడమా అని ఆలోచిస్తోంది. ఆమెను గమనించిన ఆయన, వాట్ హ్యాపెండ్ వర్షిణి అని అడిగారు. నథింగ్ సార్, నథింగ్ తడబడింది. హెల్త్ బాగాలేకపోతే ఇంటికి వెళ్ళమ్మా, రేపు చూద్దాం ఈ వర్క్ అన్నారు ఆయన. అలాంటిదేం లేదు సార్, మీరు కంటిన్యూ చేయండి అందామే. సాయంత్రం అయ్యేసరికి ఆలోచనలతో తల పగిలిపోయింది. ఇంట్లోకి వెళ్తుండగా పెద్దగా అరుపులు వినిపించడంతో అప్రయత్నంగా అటు చూసింది. ఇషాన్ వాళ్ళ లాన్లో రిత్విక్ స్వీటీ ఆడుకుంటున్నారు. అవి వాళ్ళ అరుపులే. పక్కనే ఉన్న తోటు ఉయ్యాల్లో ఇషాన్ కూర్చున్నాడు. అతని గుండెలపై ధ్రువ పడుకున్నాడు. ఆ దృశ్యం చూడగానే వర్షినికి పిచ్చ కోపం వచ్చింది. చలచరా పిట్టగోడ దగ్గరకు వచ్చి, రిత్విక్, ధ్రువును తీసుకురా ఆగ్రహంగా అంది. ఆమె అరుపుకు ఆడుకుంటున్న పిల్లలు ఉలిక్కిపడ్డారు. ఇషాన్ కూడా ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు. ఆమెను చూడగానే అతని కళ్ళల్లో మెరుపు, మొహంలో సంతోషం దూసుకొచ్చింది. ఆమెనే పరిశీలనగా చూడసాగాడు. అప్పటికంటే కాస్త సన్నబడింది. అయినా ఆమె అందంలో మార్పు లేదు. పైగా ఇప్పుడే మరింత అందంగా ఉంది. అమృతవర్షినికి అతని మొహం చూడడం కూడా ఇష్టం లేదు. దాంతో వెంటనే మొహం తిప్పుకుంటూ, రిత్విక్, బాబుని తీసుకునిరా అంది. కాసేపు ఆడుకుని తీసుకొస్తానక్క అన్నాడు రిత్విక్. వాడినిచ్చి నువ్వు వెళ్ళి ఆడుకో అంది వర్షిణి. తీసుకొస్తాలే అక్క అంటూ ఆటలో నిమగ్నమయ్యాడు రిత్విక్. రిత్విక్, చెప్తే అర్థం కాదా? బాబుని తీసుకునిరా గట్టిగా అంది వర్షిణి. దాంతో భయపడిన రిత్విక్ ఇషాన్ దగ్గర నుండి బాబుని తీసుకున్నాడు. దాంతో ఇషాన్ ముఖం వెలవెలబోయింది. అమృతవర్షిణి లోపలికి వచ్చి, బాబుని ఎందుకు పంపించావు? చెప్పే వెళ్ళానుగా రాగిణితో కోపంగా అంది. ఆమెనంత కోపంగా ఎన్నడూ చూడని రాగిణి భయంగా చూస్తూ, నేను వద్దన్నా బలవంతంగా తీసుకెళ్లారు అమ్మాయి గారు అంది. ఎంతడిగినా పంపించొద్దన్నానుగా. మరోసారి ఇలా చేస్తే ఊరుకోనంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. పొరపాటైంది, క్షమించండి అమ్మాయి గారు, మరోసారి ఇలా చేయనంది రాగిణి. సర్లే నువ్వెళ్ళు కోపంగా అంది అమృతవర్షిణి. ఆమెకంత కోపం ఎందుకు వచ్చిందో అర్థం కాక బిత్తరపోయింది రాగిణి. రిత్విక్ బాబుని తీసుకొచ్చాడు. రిత్విక్, మరోసారి బాబుని తీసుకెళ్లకు కాస్త సీరియస్గానే అంది. అది కాదక్క, మావయ్య బాబుని తీసుకురమ్మంటేను నసుకుతూ అన్నాడు. ఎవరడిగినా నా బాబుని తీసుకువెళ్లకు, అర్థమైందా? ఆమె గొంతులో ధ్వనించిన ఆగ్రహానికి మరో మాట మాట్లాడలేదు రిత్విక్. కొడుకు ఇషాన్ గుండెలపై ఒదిగిపోయిన దృశ్యమే తన కళ్ళ ముందు మెదులుతోంది. ఆ దృశ్యం గుర్తొస్తున్న కొద్దీ ఆమెకు బీపీ పెరిగిపోతోంది. పిచ్చి కోపంలో ఏం చేస్తోంది తెలియక బాబును వాష్రూంలోకి తీసుకెళ్లి వాడి బట్టలు తీసి డస్ట్బిన్లో వేసి చన్నీళ్లు కుమ్మరించింది. చల్లటి నీళ్ళు బాబు మీద పడగానే కెవ్వుమని ఏడుపు ప్రారంభించాడు. కొడుకు ఏడుపుతో స్పృహలోకి వచ్చిన వాడి వైపు చూసింది వర్షిణి.
వాడు చలికి గజగజ వణుకుతున్నాడు. దాంతో చటుక్కున వాడి గుండెలో హత్తుకుంది. వెంటనే బెడ్రూమ్లోకి తీసుకొచ్చి గబగబా తల తుడిచి బట్టలు వేసింది. బాబు ఇంకా వణుకుతూనే ఉన్నాడు. నాకు మతిపోయింది. ఇషాన్ మీద కోపంతో నా బాబును బాధ పెట్టానంటూ తను తాను తిట్టుకుని కిచెన్లోకి వెళ్ళి పాలు వేడి చేసి వాడికి పట్టింది. అప్పటికి బాబుకి కాస్త వణుకు తగ్గింది. సారీ కన్నా అంటూ హృదయాన్ని హత్తుకుంది వర్షిణి. రిత్విక్ రావడంతో మీ అక్కేమంది ఆతృతగా అడిగాడు ఇషాన్. అక్క బాగా కోప్పడిందంటూ చిన్నబోయిన మొహంతో అన్నాడు రిత్విక్. అంటే ఇంకా నా మీద కోపం పోలేదన్నమాట. ఎలాగైనా తనతో మాట్లాడాలి. నన్ను మర్చిపోయి మరో వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుందో అడగాలి క్రోషంగా అనుకున్నాడు. 2 రోజులుగా అతను ఎంత ప్రయత్నిస్తున్నా కలవడం కుదరడం లేదు. కుదరలేదనే కంటే అమృతవర్షిని అతనికి అవకాశం ఇవ్వలేదు. బాబును కూడా అతని ఇంటికి పంపించడం లేదు. అతను బాబును చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఎందుకు ఇలా అవుతోందో అర్థం కాలేదు. అసలు నాకు వాడికి ఏంటి సంబంధం? వాడిని మర్చిపోవాలనుకున్నాడు ఇషాన్. కానీ సాధ్యం కాలేదు. బాబు రాక నాకేం తొయ్యడం లేదురా. బాగా అలవాటయ్యాడు. వాడు రాక ఇల్లంతా బోసిపోయినట్టుంది. వసుమతి బాధగా అంది. బాబేమైనా మన సొంతమా మమ్మీ? ఇంత బాధపడుతున్నావు? అతనికి బాధగానే ఉన్నా పైకి అనేశాడు ఇలా. ఏమోరా, నాకైతే మా మధ్య ఏదో బంధం ఉందనిపిస్తోంది. వాడిని చూడాలని ప్రాణం కొట్టుకుంటోందిరా. కబురు పంపించినా వాళ్ళ పనమ్మాయి రాగిని పంపించలేదు. వర్షిని వద్దందంటారా? ఏమైందో అర్థం కావడం లేదు బాధగా ఉంది వసుమతి. నాకేం తెలుసు మమ్మీ, అయినా పరాయి పిల్లవాడు మనకెంత దగ్గరైనా సొంతం కాలేడుగా అన్నాడు. ఏంటోరా, బాబుని చూడకుండా ఉండలేకపోతున్నాను. పోనీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానా అంది వసుమతి. నువ్వు వెళ్తావా అంటూ ఆశ్చర్యపోయాడు. పోనీ మమ్మీ, పంపించకపోతే మనకెందుకు అన్నాడు. కానీ లోపల మాత్రం తల్లి వెళ్తే మాత్రం పంపిస్తుందా ఏంటి అన్న అనుమానం రాకపోలేదు. అది కాదురా, ఈ ఒక్కసారికి వెళ్తాను ఉండబెట్టలేక అంది వసుమతి. తల్లి వెళితే ఏం చెప్తుందన్న ఆలోచన వచ్చి నీకు అంతగా వెళ్ళాలంటే వెళ్ళు అంటూ తనకేం పట్టనట్టుగా అన్నాడు ఇషాన్. ఆ తర్వాత వసుమతి అమృతవర్షిని ఇంటికి వెళ్ళి అక్కడ గుమ్మంలోకి వెళ్ళగానే కనిపించిన దృశ్యం చూసి ఆగిపోయింది వసుమతి. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.